బ్రేకింగ్ న్యూస్ సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. చక్రధర్ గౌడ్ ఫిర్యాదుతో ఇప్పటికే పంజాగుట్ట పోలీసులు మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావుపై కేసు నమోదు చేశారు. దర్యాప్తులో మరో ముగ్గురి ప్రమేయం ఉన్నట్టుగా బయటపడడంతో నిందితుల సంఖ్య 5కు చేరింది. ఈ కేసులో చక్రధర్ గౌడ్ ను బెదిరించిన వంశీకృష్ణ, అతనికి సహకరించిన సంతోష్ కుమార్, పరశురాములను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన నిందితులను కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. దీంతో ఈ నెల 28 వరకు వారికి రిమాండ్ విధించింది కోర్టు. హరీష్ రావు తన ఫోన్ను ట్యాప్ చేసి కొందరు బెదిరింపులకు పాల్పడ్డారని గతేడాది సిద్దిపేటకు చెందిన వ్యాపారి చక్రధర్ గౌడ్ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో దర్యాప్తు చేపట్టిన పోలీసులు మరో కొత్త విషయాన్ని గుర్తించారు. సిద్దిపేటకు చెందిన వంశీకృష్ణ కొంతకాలం నల్గొండ జిల్లా ఆరోగ్యశ్రీలో మేనేజర్గా పనిచేశాడు. అక్కడ అక్రమాలకు పాల్పడినట్టు గుర్తించిన అధికారులు అతడిని విధుల నుంచి తొలగించారు. దీంతో అతడు 2023 జూన్లో హరీష్ రావు పేషీలో ఉద్యోగిగా చేరి డిసెంబర్ వరకు పనిచేశాడు. అక్కడ పనిచేసే సమయంలోనే సిద్దిపేటలోని భవానీ కమ్యూనికేషన్స్ నిర్వాహకుడు సంతోష్ కుమార్, కారు డ్రైవర్ పరశురాములు సాయంతో మరణించిన రైతు గుర్తింపు కార్డును ఉపయోగించి సిమ్ కార్డు తీసుకున్నాడు. ఆ మొబైల్ నెంబర్ను ఉపయోగించి ఎన్నో అక్రమ కార్యకలాపాలకు పాల్పడ్డాడు. చక్రధర్ గౌడ్ ను కూడా అదే నెంబర్ నుంచి వాట్సాప్ కాల్ ద్వారా బెదిరించాడు. డబ్బులు డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ పై చక్రధర్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్న వాట్సాప్ నెంబర్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు వంశీకృష్ణ ముఠా సాగించిన ఆగడాలను గుర్తించారు. ఈ మొబైల్ నెంబర్ ఉపయోగించి నకిలీ బిల్లుల ద్వారా ఆరోగ్యశ్రీ నిధులను పక్కదారి పట్టించి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుల నుంచి కీలక సమాచారం రాబట్టేందుకు కస్టడీకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు. నిందితులను కస్టడీకి తీసుకొని విచారిస్తే మరిన్ని విషయాలు బయటపడే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.